హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చేసింది. దాని సందర్భంగా మేము ఇచ్చేటువంటి కొన్ని ఆఫర్స్ ఒకసారి చూడండి. 99 రూపీస్కి ఏ కోర్స్ అయినా. ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో చేసాము, మళ్ళీ ప్రత్యేకంగా మీకు ఒకసారి చెప్పేస్తున్నాను. ఏ కోర్స్ అయినా సరే 1 మంత్ వ్యాలిడిటీతో మీకు 99 రూపీస్కి మాత్రమే వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 4, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, డిఏఓ, బ్యాంకింగ్, జీడీ కానిస్టేబుల్ అండ్ ఎనీ కోర్స్ యాజ్ యూ నీడ్. అయితే ఈ 1 మంత్ వ్యాలిడిటీ 6 monthsగా ఎలా మారుతుంది అనేది మేము ఒక వీడియో చేసామండి. ఆ వీడియోలో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవచ్చు. అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కోసము మేము ఇచ్చేటువంటి మరికొన్ని ఆఫర్స్ ఒకసారి చూడండి. 1 మంత్ కోర్స్ అవుతాయి 99 రూపీస్, 3 months అవుతాయి 999 రూపీస్, 6 months అవుతాయి 1999 అండ్ 12 months అయితే 3999. చాలా సింపుల్గా అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్గా ఇస్తున్నాం. అయితే ఏ కోర్స్ అయినా సరే ఈ ప్రైస్తో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే 9th December ఇస్ ద లాస్ట్ డేట్ అండి. నౌ డియర్ ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ విఎంఆర్ లాజిక్స్ తరఫున. ఆన్లైన్లో విఎంఆర్ లాజిక్స్ గ్రూప్ 2 and 3 కోర్సెస్ కూడా లాంచ్ చేస్తుంది 9th Decemberకి. చూడండి, గ్రూప్ 2 and 3 లాంచింగ్ డేట్ 9th December. ఇనాగరల్ ఆఫర్గా మేము 12,000 ఇచ్చేటువంటి 6 months కోర్స్ ముందుగా అనుకున్నాం 4,500. బట్ నౌ ఇనాగరల్గా మేము మీకు అందరికీ అందించేటువంటి ప్రైస్ ఎంత అఫోర్డబుల్గా ఉందో చూడండి, 1499. జనరల్గా ఇది 6 months కోసమే ఇస్తారు, కానీ విఎంఆర్ సార్ ప్రత్యేకంగా ఇనాగరల్ కోసమని 9 monthsకి దాన్ని పొడిగించారు. సో డియర్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. విఎంఆర్ లాజిక్స్లో ఏ కోర్స్ అయినా కూడా ద బెస్ట్ ఉంటుంది కాబట్టి అండ్ అట్ ద లీస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము. జస్ట్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు గ్రూప్ 2 and 3 కోర్స్ ఆల్సో. బట్ ఎనీహౌ, ప్రస్తుతానికి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి దాని గూర్చి కొంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ప్రత్యేకంగా. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, బట్ మీకోసం ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుని వచ్చేసాము. చూడండి, సో డేట్స్ ఫర్ సబ్మిషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ 6th December, అంటే నిన్నే స్టార్ట్ అయిపోయిందండి. 6th December నుండి నెక్స్ట్ ఇయర్ అంటే ఓకే January 4th వరకు. సో 6th December నుండి January 4th వరకు మీరు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయవచ్చు. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అంటే 4th December, 4th January. 4th January is the last date. మళ్ళీ చెప్తున్నాను, 4th January is the last date. ఇన్ఫ్యాక్ట్ చాలన్ కూడా 4th January వరకు మాత్రమే జనరేట్ అవుతుంది. ఓకే, దెన్ ఆన్లైన్ ఫీ పేమెంట్కి మాత్రము 5th January వరకు ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చాలాన్ అవుతే మాత్రము 6th January వరకు ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఒక పేమెంట్లో ఏదైనా కరెక్షన్ గనక చేయదలుచుకుంటే, అంటే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి దాన్ని కరెక్షన్ చేస్తే మీకు 9th January అండ్ 10th January ఈ 2 డేట్స్లో మీరు మీ యొక్క కరెక్షన్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుందండి. కానీ దీనికోసం వెయిట్ చేయకండి, మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడే ఆల్ కరెక్ట్గా ఉన్నాయని చూసిన తర్వాత సెండ్ చేసేసుకోండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, వెల్ ఇక షెడ్యూల్ చూసేద్దామండి. టైర్ 1కి ఫిబ్రవరి మార్చ్ అంటే 2023 సంవత్సరంలో ఫిబ్రవరి నెల నుండి మార్చి నెల మధ్యలో ఎప్పుడైనా కూడా మీకు డేట్స్ అనేవి రావచ్చు. ఇంకా పర్టికులర్ డేట్స్ రాలేదు, కానీ మంత్స్ ఇచ్చేసాడు. ఫిబ్రవరి అండ్ మార్చ్ నెలలో Tier 1 ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే Tier 2 ఎప్పుడు ఉంటుందంటే ఇంకా మనకు ఇవ్వబడలేదు, క్లియర్గా చెప్పాడు, టు బి నోటిఫైడ్ లేటర్ అని చెప్పేసి. అయితే ఈ దాంట్లో ఈసారి సిహెచ్ఎస్ఎల్లో కానీ సిజిఎల్లో కానీ ఉన్నటువంటి మెయిన్ చేంజెస్ ఏంటో మీకు ఒకసారి చెప్తాను. బట్ దానికి ముందు మరొకసారి ఇక్కడ చూద్దామండి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే 4,500 వేకెన్సీస్ ఉన్నాయి. 4,500 వేకెన్సీస్ ఉన్నాయి. దేంట్లోనైనా ఉండవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1/1/2022 January 1st 2022కి 18 to 27 ఇయర్స్ వరకు మాత్రమే ఉండాలి. 18 to 27 వరకు మాత్రమే ఉండాలి. క్యాండిడేట్స్ born not before 1995.
అది ఎలాగో అర్థమైపోయింది, బట్ పర్టికులర్గా చెప్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జనవరి 1, 2022 వరకు వయస్సు అనేది 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి. అయితే ఈ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 27 సంవత్సరాల కంటే పైబడ్డ వారు ఎవరు దేనికి అర్హత ఉంటారు అనేది మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. మీ అందరికీ తెలుసు. రిజర్వేషన్ కేటగిరీకి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలా వేరియస్ కేటగిరీస్లో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మేము క్లియర్గా కింద ఒక లింక్ పంపిస్తాము, దాంట్లో నుంచి మీరు డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. ఓకే, ఇది మాత్రము జనరల్ వాళ్ళకండి, 18 to 27. క్లియర్ కదా? సో నౌ డియర్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యార్హతలు 10+2 అంటే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్లో చదువుతున్న వాళ్ళకి 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ అంటారు. మన దగ్గర అయితే ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటారు. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. నా పే స్కేల్ చూడండి, అట్రాక్టివ్గానే ఉంది. లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి అంటాము, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్సి అంటారు. సో పే స్కేల్ వచ్చేసి 19,900 నుండి 63,200 వరకు. అయితే ఈ 19,900 అనేది బేసిక్ పే అండి. దానికి ఇంకా మిగతావి అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి, లైక్ డిఏ కానీ మరిన్ని కానీ రకరకాల అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి. సో టోటల్గా మీకు ఫస్ట్ పే ఎంత తీసుకుంటారు అనేది మీకు వెన్ యూ గెట్ ఆర్డర్, అపాయింట్మెంట్ ఆర్డర్, అందులో చాలా క్లారిటీగా ఇచ్చేస్తారు. బట్ ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. డోంట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కాబట్టి గవర్నమెంట్ ఇస్ అ వెరీ సెక్యూర్డ్ జాబ్. సో ఎల్డిసి వాళ్ళకి 19,900, అదే డిఈఓ వాళ్ళకైతే బేసిక్ పేనే 25,500. అండ్ ఎప్పటి వరకు అది ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు అంటే 81,000 వరకు వెళ్ళొచ్చు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇవేవి కూడా పూర్తి అలవెన్సెస్ యాడ్ కాకుండా ఉన్నటువంటిది అనమాట, బేసిక్ లెవెల్ చెప్పడం జరుగుతోంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా సిమిలర్గా ఉందండి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఇది, అండ్ ఇదేమో డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో వేరు వేరు డిపార్ట్మెంట్లో ఎక్కడైనా కూడా పోస్టింగ్ అనేది జరగవచ్చు. ఎస్, నౌ సబ్జెక్ట్ అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎక్కడ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, దేంట్లో నుండి ఏ సబ్జెక్ట్లో నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి చూసేద్దాము. కాకపోతే మరొక ఇంపార్టెంట్ విషయం ముందుగా నేను మీతో చెప్పదలుచుకున్నాను. ఈసారి సిహెచ్ఎస్ఎల్లో కొంత మార్పు అనేది జరిగిందండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో. ఇంతకు ముందు ఎగ్జామినేషన్ Tier 1 అయిన తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత టైపింగ్ ఎగ్జామినేషన్, ఇలా 3 దఫాలుగా ఉండేది. ఇప్పుడు కూడా 3 దఫాలుగా ఉన్నాయి. ఓకే, 3 ఫేసెస్ ఉన్నాయి. అయితే సెకండ్ ఫేజ్ ఏదైతే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉండిందో డియర్ ఫ్రెండ్స్, ఆ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇప్పుడు డిస్మిస్ అయిపోయింది. దాని స్థానంలో Tier 2 వచ్చేసింది. Tier 2. సో టైపింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, Tier 1 ఇప్పుడు ఈసారి ఎలా వచ్చిందో చూడండి. Tier 1, Tier 2 అండ్ టైపింగ్. సో Tier 1 అనేది కేవలము క్వాలిఫైయింగ్కి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, అందులో మీరు ఎన్ని మార్కులు సంపాదించినా కూడా క్వాలిఫైయింగ్కి మాత్రమే దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇంతకు ముందు అయితే దాని మార్క్స్ని Tier 2 కూడా, అంటే CGLలో అయితే Tier 2లో కూడా యాడ్ చేసేవాళ్ళు కదా, అగ్రిగేట్కి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. కేవలము Tier 1లో క్వాలిఫైయింగ్ అయితే మీరు Tier 2కి వెళ్ళవచ్చు. సో మీకు బేసిక్గా సెలెక్షన్ అనేది ఏంటంటే Tier 2లో మీరు సంపాదించుకునే మార్క్స్ ద్వారా జరుగుతుంది. అయితే Tier 2లో మీకు తెలుసు నార్మలైజేషన్ అంటే, ఇప్పుడు చూడండి చాలా రోజులు ఈ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక పేపర్ ఈజీగా రావచ్చు, లేదా ఇంకొకరికి టఫ్గా రావచ్చు. మరి టఫ్గా వచ్చిన క్యాండిడేట్స్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం తక్కువ అవుతుంది, మార్క్స్ తక్కువ అవుతాయి. మరి ఈజీగా వచ్చిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అటెంప్ట్ చేస్తారు, ఎక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి డిస్క్రిమినేషన్ ఏది లేకుండా చూడాలి అని అది ఏం చేస్తారంటే, మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ అయిపోయిన తర్వాత అన్నింటినీ కలిపి చూసుకొని, ఓకే, ఈ టఫ్గా వచ్చిన ఎగ్జామినేషన్కి ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందండి. కాబట్టి ఒకవేళ మీ ఎగ్జామ్ కనుక టఫ్గా వచ్చింది అని మీరేమీ కంగారు పడక్కర్లేదు. నార్మలైజేషన్లో మార్క్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఆల్రైట్, సో నౌ డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఒక్కొక్క సబ్జెక్ట్లో నుండి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం. ఈ నార్మలైజేషన్ యొక్క బ్యూటీ ఒకసారి చెప్తాను చూడండి. విఎంఆర్ లాజిక్స్ నుండి అనిరుద్ అనే స్టూడెంట్ లాస్ట్ టైం CGL ఎగ్జామ్కి అటెంప్ట్ చేశారు. అతనికి
టోటల్ మార్క్స్ 200 అవుతాయి. ఈ నార్మలైజేషన్ వల్ల 234 మార్క్స్ వచ్చాయి. అండ్ అఫ్ కోర్స్ హీ గాట్ ద జాబ్. దాని గురించి ఇంకా ఎలాంటి డౌట్ ఏమీ లేదు. కానీ ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది మాత్రం మీకు చెప్తున్నాను. సో ఐ థింక్ యు గాట్ అ క్లారిటీ కదండి. వెల్, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దామండి. Tier 1 ఎగ్జామినేషన్ సబ్జెక్ట్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మాక్సిమం మార్క్స్ అండ్ టైం డ్యూరేషన్. ఇది మీకు క్లియర్గా టేబుల్లో చూపించ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ అంటే గ్రామర్, ఒకాబులరీ ఇవ్వండి. ఈ బేసిక్ నాలెడ్జ్లో నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. మాక్సిమం మార్క్స్ 50. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ క్రింద వస్తాయి. అన్నీ కూడా చూడండి సేమ్ 25, 25, 25, 25. సో మీకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 200 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్ 50 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ స్కిల్ 25 50 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 60 మినిట్స్ ఉంటుంది. 60 నిమిషాల్లో మీరు 100 ప్రశ్నలని అటెంప్ట్ చేయాలి. 80 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యాజ్ పర్ పారా 8.1, 8.2. అంటే ఎవరైనా కళ్ళు చూపు లేనటువంటి దివ్యాంగులు ఎవరైనా ఎగ్జామ్ రాస్తూ ఉంటే కనుక వాళ్ళ కోసం మాత్రం మరొక 20 నిమిషాల సమయం ఎక్కువగా కేటాయించబడింది. కానీ జనరల్గా ప్రతి అభ్యర్థికి కూడా 60 నిమిషాలు, 100 ప్రశ్నలు, 200 మార్కులు. ఓకే, ఇది Tier 1 ఎగ్జామినేషన్ అండి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, నెగటివ్ మార్కింగ్ ఉంది. నెగటివ్ మార్కింగ్ ఉంది. 0.5 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. నౌ Tier 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. నా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. మీరు Tier 1 క్లియర్ చేస్తేనే Tier 2కి రాగలుగుతారు. సో అండ్ మళ్ళీ ఇంకొకటి ఏమిటి అంటే Tier 1 కేవలం క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే. సో కాబట్టి క్వాలిఫై అయిన తర్వాత Tier 2కి రాద్దాం. అయితే ఈ ఎగ్జామ్ మొత్తము కూడా ఒక్క రోజే కండక్ట్ కాబడుతుంది. సో సెషన్స్ మీకు 2 సెషన్లు ఉన్నాయి, సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1కి ఇచ్చినటువంటి టోటల్ టైం 2 గంటల 15 నిమిషాలు, 2 hours 15 minutes. 2 hours 15 minutesలో యూ హ్యావ్ టు కంప్లీట్ సెషన్ 1. సో ఇందులో మళ్ళీ మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయండి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సెక్షన్ 1 మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ అండ్ మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సెక్షన్ 1లో 30 మార్క్స్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్కి ఉంది, అంటే అరిథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి. తర్వాత మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కలిపి 30 అండ్ టోటల్గా 60 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఇవ్వబడతాయి. కాబట్టి 60 into 3 ఇట్ ఈస్ 180 మార్క్స్. ఇక్కడ ఇచ్చేటువంటి టైమ్ ఈజ్ 1 hour 60 minutes. తర్వాత సెక్షన్ 2కి వచ్చేస్తే మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ అండ్ మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్లో 40 ఉన్నాయండి అండ్ జనరల్ అవేర్నెస్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో టోటల్గా మళ్ళీ 60 ఉన్నాయి అండ్ ఇక్కడ 60 into 3 180. ఇక్కడ మీకు టోటల్ టైం వచ్చేసి 1 hour 20 minutes. 1 hour 20. సో నౌ సెక్షన్ 3కి వచ్చేస్తే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 15 into 3 45 అండ్ 15 minutes 20 minutes ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ లైక్ స్క్రైబ్కి, అంటే ఎవరైనా దృష్టి లేని దివ్యాంగుల కోసం అనమాట ఆ టైం. అయితే కంపల్సరీగా మీరు చూడాల్సింది ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్లో తప్పనిసరిగా క్వాలిఫైయింగ్ మార్క్ని మీరు సంపాదించాలి. ఈచ్ సబ్జెక్ట్లోనూ ప్లస్ దీంట్లోనూ అనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్లో మనకి ఒక కట్ ఆఫ్ మార్క్ కూడా ఉంటుంది. సో టోటల్లో నుంచి చూడడం కాదండి, ప్రతి ఒక్క సెక్షన్ నుంచి కట్ ఆఫ్ మార్క్ తీసుకుంటాం. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ అండి. ఓకే, Tier 1లో 0.5, ఇక్కడ 1 మార్క్. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రతి క్వశ్చన్కి మార్కులు 3, అక్కడ Tier 1లో ప్రతి క్వశ్చన్కి మార్కులు 2. సో 2 మార్కులు ఉన్న దగ్గర 0.5 నెగిటివ్ మార్కింగ్, ఇక్కడ 3 మార్క్స్ అంటే 3 ఉన్న దగ్గర 1 is ద నెగిటివ్ మార్క్. ఓకేనండి. దెన్ సెషన్ 2
ఇందులో స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ అని ఉందండి. సో పార్ట్ ఏలో స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓస్ 15 నిమిషాలు అండ్ పార్ట్ బిలో టైపింగ్ టెస్ట్ ఫర్ ఎల్డిసి అండ్ జేఎస్ఏ వాళ్ళు కేవలము 10 minutes మాత్రం. సో ఇది చేంజ్ అయినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఈ Tier 2లో మీరు సంపాదించిన మార్కులను బట్టే మీకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. సో క్వాలిఫైయింగ్ ఈజ్ ఓన్లీ ఇన్ Tier 1. Tier 2 డిసైడ్స్ యువర్ సెలక్షన్. నా డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి విఎంఆర్ లాజిక్స్లో సపరేట్గా కేవలము ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ విద్యార్థులకి మాత్రమే, అభ్యర్థులకి మాత్రమే ఒక న్యూ బ్యాచ్ కమింగ్ మండే 12th December నాడు మేము స్టార్ట్ చేయబోతున్నాము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, కేవలం ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ అభ్యర్థులకి మాత్రమే సపరేట్గా ఒక కోర్స్ విఎంఆర్ లాజిక్స్ ఈ కమింగ్ మండే నుండి అంటే 12th December నుండి స్టార్ట్ కాబోతుంది ఉదయం 10 గంటల నుండి. అడ్మిషన్స్ కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన నంబర్స్ 7032913578, 7032813578. మళ్ళీ ఒకసారి 7032913578, 7032813578. Wish you all the best. Bye-bye.